బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన బాల్యమిత్రుడు హైదరాబాద్లో స్థిరాస్తి వ్యాపారం చేసే వెంకటేష్ నాయుడును మంగళవారం నాడు బెంగళూరులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరి సిట్ అధికారులు ఇవాళ విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఇరువురిని అధికారులు విచారించనున్నారు. అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో వారిని హాజరుపరచనున్నారు. మరోవైపు మద్యం కేసులో చెవిరెడ్డి సహా 6గురిని నిందితులుగా చేరుస్తూ విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు మంగళవారం మెమో దాఖలు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిట్ చేపట్టిన దర్యాప్తులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర బయటపడింది. మద్యం ముడుపుల సొమ్మును రాజకేశిరెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి చెవిరెడ్డికే చేరవేసేవారని తేలింది. ఆయన తర్వాత తన దగ్గర పనిచేసిన కొందరు గన్మెన్లు, డ్రైవర్లు, పిఏలు, ఇతర అనుచరులు, పలువురు సన్నిహితులు హైదరాబాద్, బెంగళూరులోని పలు ప్రాంతాలకు పంపించి ఈ ముడుపుల సొత్తును రాజకేశిరెడ్డి బృందం నుంచి వసూలు చేసుకునేవారు. ఇలా దాదాపు 250 కోట్ల నుంచి 300 కోట్ల మేర ముడుపుల సొత్తు చెవిరెడ్డికే చేరింది. ఆ మొత్తాన్ని తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్ సహా అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న కలెక్షన్ పాయింట్ల వద్ద చెవిరెడ్డి నిల్వ చేసుకునేవారు. వాటిని సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు 5 జిల్లాల్లోని వైసీపీ అభ్యర్థులకు చేరవేశారు. ఆ సొమ్మునే వారు ఎన్నికల్లో ఓటర్లకు పంపించినట్లుగా సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఈ క్రమంలో చెవిరెడ్డి వద్ద గన్మెన్ గా పనిచేసిన ఏఆర్ కానిస్టేబుల్ మదన్ రెడ్డిని సిట్ విచారణకు పిలిచిన తర్వాత ఇక తప్పించుకోవడం సాధ్యం కాదని ఆయన ఓ నిర్ణయానికి వచ్చారు. సిట్ అధికారులు బలవంతంగా తన వాగ్మూలం తీసుకున్నారంటూ మదన్ రెడ్డితో తప్పుడు ఆరోపణలు చేయించారు. అయితే చెవిరెడ్డి పాత్రపై మాత్రం సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించడంతో ఏ క్షణమైనా అరెస్టు చేయడం తప్పదని భావించిన ఆయన విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో బెంగళూరు ఎయిర్పోర్టులో పట్టుబడ్డారు. లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని A38గా, ఆయన కుమారుడు మెహిత్ రెడ్డిని A39గా, వెంకటేష్ నాయకుడు A34గా సీట్ చేర్చింది. లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన బాల్యమిత్రుడు హైదరాబాద్లో స్థిరాస్తి వ్యాపారం చేసే వెంకటేష్ నాయుడును మంగళవారం నాడు బెంగళూరులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిని సిట్ అధికారులు ఇవాళ విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఇరువురిని అధికారులు వివరించనున్నారు. అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో వారిని హాజరుపరచనున్నారు. మరోవైపు మద్యం కేసులో చెవిరెడ్డి సహా 6గురిని నిందితులుగా చేరుస్తూ విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు మంగళవారం మెమో దాఖలు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిట్ చేపట్టిన దర్యాప్తులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర బయటపడింది. మద్యం ముడుపుల సొమ్మును రాజకేశిరెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి చెవిరెడ్డికే చేరవేసేవారని తేలింది. ఆయన తన దగ్గర పనిచేసే కొందరు గన్మెన్లు, డ్రైవర్లు, పిఏలు, ఇతర అనుచరులు, పలువురు
సన్నిహితులను హైదరాబాద్, బెంగళూరులోని పలు ప్రాంతాలకు పంపించి ఈ ముడుపుల సొత్తును రాజకేశిరెడ్డి బృందం నుంచి వసూలు చేసుకునేవారు. ఇలా దాదాపు 250 కోట్ల నుంచి 300 కోట్ల మేర ముడుపుల సొత్తు చెవిరెడ్డికే చేరింది. ఆ మొత్తాన్ని తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్ సహా అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న కలెక్షన్ పాయింట్ల వద్ద చెవిరెడ్డి నిల్వ చేసుకునేవారు. వాటిని సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు 5 జిల్లాల్లోని వైసీపీ అభ్యర్థులకు చేరవేశారు. ఆ సొమ్మునే వారు ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసినట్టు సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఈ క్రమంలో చెవిరెడ్డి వద్ద గన్మెన్ గా పనిచేసిన ఏఆర్ కానిస్టేబుల్ మదన్ రెడ్డిని సిట్ విచారణకు పిలిచిన తర్వాత ఇక తప్పించుకోవడం సాధ్యం కాదని ఆయన ఓ నిర్ణయానికి వచ్చారు. సిట్ అధికారులు బలవంతంగా తన వాంగ్మూలం తీసుకున్నారంటూ మదన్ రెడ్డితో తప్పుడు ఆరోపణలు చేయించారు. అయితే చెవిరెడ్డి పాత్రపై మాత్రం సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించడంతో ఏ క్షణమైనా అరెస్టు చేయడం తప్పదని భావించిన ఆయన విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో బెంగళూరు ఎయిర్పోర్టులో పట్టుబడ్డారు. లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని A38గా, ఆయన కుమారుడు మెహిత్ రెడ్డిని A39గా, వెంకటేష్ నాయుడును A34గా సిట్ చేర్చింది.